గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. అభయజ్యోతి మానసిక కేంద్రంలో దివ్యాంగులకు వారి యొక్క భవిష్యత్తు కోసం ఇంకా ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. అభయజ్యోతి మానసిక కేంద్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మీకు ఎలాంటి వ్యక్తుల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నాయి వివరిస్తారా? ఈ సంస్థ నడవడానికి సమాజ సేవ చేయుటకు ఒక వ్యక్తిగా లేదా ఒక సంస్థగా నన్ను ముందుండి నడిపిస్తున్న వారు ఎవరు అన్నది నేను చెప్పదలుచుకున్నాను. వారిలో ప్రముఖులు నా చిన్ననాటి మిత్రులు, ఇంటర్మీడియట్లో నాతో పాటు చదివిన విద్యార్థి, నేడు ఒక మంచి స్థాయిలో ఉన్న శనివారపు సర్వేశ్వర రెడ్డి గారు. వారి సహకారము దినదినానికి నాకు కావలసిన అవసరాలు కానీ లేకుంటే ప్రగతి చెందడానికి నన్ను ముందుండి వారు నడిపిస్తున్నారు. అలాగే మాజీ సైనికులు వారు ప్రతినిత్యము నన్ను కాపాడుతూ నాకు సలహాలు ఇస్తూ వారు నన్ను ముందుకు నడుపుతున్నారు. వారితో పాటు నా కుటుంబము నాతో కొంతవరకు నాకు సహకారం అందించింది. మానసికంగా నేను స్థిరంగా ఉండి నిర్ణయం తీసుకొని నడిచేదానికి నాకు శక్తిని నాకు ఇస్తుంది. అలాగే నా కుమారుడు, కుమార్తె, వారితో పాటు నా సతీమణి, వీరందరి సహకారం లేనిది నేను ఏ సేవలు చేయలేను లేదా సమాజంలో గుర్తింపు పొందగలిగే స్థాయికి నేను చేరుకోలేను. వీరితో పాటు 2008వ సంవత్సరంలో నాకు పరిచయమైన లేదా నేను వారికి పరిచయమైన అంతర్జాతీయ సంస్థ లయన్స్ క్లబ్ సంస్థ. వారి ద్వారా నేర్చుకున్నవి చాలా ఉన్నాయి నాకు. అవి ఎంత అన్నది నేను రాతపూర్వకంగా కూడా చెప్పలేనంత స్థాయిలో ఉన్నాయి అవి. సో అందులోనే లయన్స్ క్లబ్లో ఒక స్లోగన్ అంటారు, వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లైన్ అని అంటారు. అంటే ఎక్కడైతే ఎవరికైనా సరే వారి స్థాయి ఏదైనా సరే వారి అవసరాలను గుర్తించి వారికి సహకారం అందించే వారిలో లయన్స్ క్లబ్ సంస్థ అన్నది పేరు ప్రఖ్యాతిగాంచింది. వారు నన్ను 2008 నుంచి ఒక క్రమశిక్షణగా నాకు కావలసిన శిక్షణ, ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయడానికి నాకు కావాల్సిన అన్ని విధాల శిక్షణలు ఇస్తూ నన్ను ముందుకు తీసుకుని వస్తున్నారు. వాటితో పాటు నేను సమాజానికి నా అవసరాలను ఎలా తెలియజేయాలన్నది కూడా వాళ్ళే నాకు నేర్పించారు. సో వారి ద్వారా నేను ఈరోజు మీ ముందు ఈ రూపంలో నేను మీకు కనబడుతున్నాను. సో దానితో పాటు ఇంకొక పెద్ద సంస్థ, అంతర్జాతీయ సంస్థ వాసవి క్లబ్స్. వారి సేవలు కూడా మనము ఎన్నడూ మర్చిపోలేము. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే నాకు ఎన్నో సంస్థలు నన్ను ముందుకు తీసుకుని వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మాకు పరిచయమైన, మమ్మల్ని ఆదుకున్న లేదా అభయజ్యోతిని ఆదుకున్న వారు MTAR హైదరాబాద్ నందలి ఒక పారిశ్రామిక సంస్థ. అందుతో పాటు అంతర్జాతీయ సంస్థ అయిన సింక్రనీ, లేకుంటే అమెరికాలో ఉన్న బెస్ట్ రన్నర్స్, ఇలా చాలా ఉన్నాయి. వాటితో పాటు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి అల్పాహార వ్యవస్థను మన పాఠశాలకు కూడా వారు అందించినందుకు, వాళ్ళు అందించడం వలన మేము కూడా ఈ విద్యార్థులు ఎవరైతే మానసిక దివ్యాంగులు అని అంటున్నామో వారికి కావాల్సింది పౌష్టిక ఆహారం. నా పేరు వాణిశ్రీ. నేను అభయజ్యోతి మనోవికాస కేంద్రంలో గత 5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఇలాంటి పిల్లలకు సేవ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని స్కూల్లో కాకుండా ఇలాంటి పిల్లలతోటి ఉండడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పిల్లలతో కోపంగా కాకుండా కొంచెం ప్రేమగా దగ్గర తీసుకుంటే చాలా తొందరగా మనకు దగ్గర అవుతారు. ఇది నార్మల్గా హాస్టల్ కాకుండా స్కూల్లానే బాగుంటుంది. ఇక్కడ 9 to 5 వరకు మేము వర్క్ చేస్తాము. ఈ పిల్లల్లో చదువు కాకుండా వీళ్ళకు యాక్టివిటీస్ నేర్పించడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో పిల్లలు చదువుతో పాటు సిస్టమ్ వర్క్ కూడా చేస్తున్నారు, ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు, ఆఫ్లైన్ వర్క్ కూడా చేస్తున్నారు. మరియు ఇక్కడ ఒక ఏజ్ అని ఒక సంబంధం లేకుండా ఈవెన్ 6th నుంచి 40 years లోపు పిల్లలు కూడా మా దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇలాంటి పిల్లల్లో భేదభావం
అంటే చిన్న పెద్ద అనే తేడా ఎలాంటి భావం లేకుండా అందరం ఒక టీం లాగా స్కూల్లో వర్క్ చేస్తున్నాము. మాకు ఇలాంటి స్కూల్లో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సార్ గారికి, ఇందులో పాల్గొన్న మా స్టాఫ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు ఇలాంటి పిల్లలతో ఉండడం మనకు చాలా హ్యాపీగా ఉంది. నార్మల్ పిల్లలు చెప్పినా కూడా కొందరు వింటారు, కొందరు వినరు. కానీ ఇలాంటి పిల్లలు మాత్రం మనం చెప్తుంటే ఇది మంచి ఇది చెడు అని చెప్తే తొందరగా అర్థం చేసుకునేంత కెపాసిటీ వీళ్ళ దగ్గర మనం చెప్పే విధానం బట్టి వాళ్ళు మన దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. కోపంగా కాకుండా నార్మల్గా ప్రేమగా దగ్గర తీసుకుంటే తొందరగా వస్తారు. నా పేరు మంగమ్మ. అభయజ్యోతి స్కూల్లో కేర్ టేకర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి ఆన్లైన్ వర్క్ చేయడానికి వివిధ రకాల ఫ్లాష్ కార్డ్స్, కీబోర్డ్స్, మ్యాచింగ్ కార్డ్స్, కలర్స్ ద్వారా వాళ్ళు ఏ విధంగా అయితే యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు చేయగలుగుతారో వాళ్ళని కంప్యూటర్ వైపు ఆన్లైన్ చేయడానికి మేము ఇక్కడ సిద్ధం చేస్తున్నాము. నా పేరు కనకవ్వ. నేను గత 5 సంవత్సరాల నుండి అభయజ్యోతి మనోవికాస కేంద్రంలో ఈ మానసిక దివ్యాంగులకు సేవలను అందిస్తున్నాను. ఇక్కడ కంప్యూటర్ దగ్గర పిల్లలకు కంప్యూటర్ నేర్పిస్తాను. ముందుగా పిల్లలకి వర్డ్స్ టైపింగ్ నేర్పించడం జరుగుతుంది. తర్వాత వర్డ్స్ టైపింగ్ కంప్లీట్ తర్వాత వాళ్ళకు డాటా ఎంట్రీ, ఆఫ్లైన్ వర్క్ నేర్పించడం జరుగుతుంది. ఆఫ్లైన్ వర్క్ కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత వాళ్ళని ఆన్లైన్ వర్క్కు కూర్చోబెడతాము. ప్రస్తుతానికి పిల్లలు ఇప్పుడు ఆన్లైన్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా పేరు పద్మ. నేను గత 5 సంవత్సరాలుగా మానసిక వికలాంగుల పాఠశాలలో 5 సేవలను అందిస్తున్నాను. ఈ దివ్యాంగులకు సేవలను అందించడం మా అదృష్టకరంగా భావిస్తున్నాము. చాలా సంతోషకరంగా ఉంది. కంప్యూటర్ అనేది స్టార్టింగ్ 20 మంది విద్యార్థులతో రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాము. వాళ్ళను ఆల్ఫాబెట్స్, నంబర్స్ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ కూర్చోబెడుతున్నాం. వాళ్ళ ఐక్యూ లెవెల్ని బట్టి వడ్డీ టైపింగ్ మరియు ఆఫ్లైన్, బిఎస్సి ఆన్లైన్ 3 టైప్స్ వర్క్ను రెగ్యులర్గా చేయిస్తున్నాము. ఇలాంటి సేవ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇందులో దివ్యాంగులు సమాజంలో ఒక హేళనగా చూస్తున్నారు. కానీ వాళ్ళకు మంచి ప్రోత్సహిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా సాధించగలుగుతారని భావిస్తున్నాను. ఇంత మంచి సంస్థను నడిపిస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ సార్ అయిన జోజీ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సంధ్య. నేను ఇక్కడ 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ నేను వంట చేస్తా. అప్పుడు ఒక 10 మందితో ఉన్న పిల్లలు ఇప్పుడు 50 మంది దాకా అయ్యిండ్రు. ఇక్కడ వంట చేయడం నాకు చాలా సంతోషము. మేము ఇక్కడ రోజు డైలీ వీళ్ళకు పోషకాహారంతో కూడిన ఆహారం అందిస్తాము. ప్రతిరోజు అన్నము, కూర, సాంబారు, మజ్జిగ, స్వీటు ఇట్లా రకరకాలుగా విటమిన్స్తో ఉన్నవి పెడతాడు సారు. అన్ని విధాలుగా వీళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బర్త్డేలైనా, మ్యారేజ్ డేలైనా ప్రతి ఒక్క సెలబ్రేషన్కి ఇక్కడ జరుపుకుంటాము. మేము పండుగలు కూడా అన్ని రకాల అన్ని మతాల సంబంధించిన పండుగలు కూడా ఇక్కడ మేము వచ్చినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాము. నేను ఇక్కడ పనిచేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇక్కడ పిల్లలకు మాకు ఇక్కడ ఉపాధి కల్పించిన జోజీ సార్కి, నిర్మల మేడంకి చాలా థ్యాంక్స్. ఈ పిల్లలు కూడా నేను వచ్చినప్పటికన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యిండ్రు. అప్పుడు మామూలుగా ఏబీసీలు అంటేనే ఇట్లా రాని వాళ్ళు ఇప్పుడు కంప్యూటర్ వర్క్ దాకా వెళ్ళిండ్రంటే అది జోజీ సార్, ఇక్కడ ఉన్న మేడమ్స్ వాళ్ళు వీళ్ళందరి ఒక కుటుంబం లేక మేము ఇక్కడ వర్క్ చేస్తాము. పిల్లలు కూడా మాకు అట్లనే, మా పిల్లలు ఎట్లనో ఈ పిల్లలు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మంచి విలువలతో కూడిన ఒక కుటుంబం లేక మేము ఇంతవరకు పనిచేస్తున్నాం సార్. శ్రీ దాసరిపల్లి జోజి గారు మనతో పంచుకునే మరిన్ని అంశాలకు ముందుగా గుడ్ సమరిటన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.
గుడ్ సమరిటన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇలాంటి మహోన్నత సేవలు సమాజానికి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో అందిస్తున్న మీ మానవత్వ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకము. ఇలాంటి ఉత్తమమైన సేవాభావం కలిగిన మీరు దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీ అమూల్యమైనటువంటి సందేశం అందిస్తారా? సమాజానికి నేనేమి చెప్పదలుచుకున్నాను, లేదా సమాజానికి నేనే ఎందుకు చెప్పాలి, లేదా ఈ సమాజంలో నేనెందుకు ఒక సేవకుడిగా ఉన్నాను అని ఎప్పుడైనా ఆలోచన వస్తే నేను తలుచుకున్నది, నేను గత జీవితంలో చేసిన సేవల కంటే ఈనాడు చేస్తున్న సేవ తృప్తికరంగా ఉంది. అది ఎవరికంటే ఈ మానసిక దివ్యాంగులకు. వీరికి నేను చేస్తున్న సేవలో ఎంతో తృప్తి ఉంది. అది ఆత్మకు ఎంతో తృప్తినిస్తుంది. అలాగే ఇతరులను కూడా ఇలాంటి సేవలకు ముందుకు తీసుకొచ్చేదానికి దోహదపడుతూ వస్తుంది. అది ఏంటంటే, ఈ మానసిక దివ్యాంగులు అన్నవారు సమాజంలో నేటి కూడా ఇంకా పూర్తిగా సహకారము పొందడం లేదు. అన్ని వర్గాల వారి ద్వారా కానీ, అన్ని కేంద్రాల వల్ల కానీ, లేకుంటే ఇంకా ఏదైనా అనుకున్నప్పుడైతే, కానీ నిత్యము వారికి సేవ చేయాలనే ఆలోచన ఇది ఈరోజు ఎవరినో చూసి కానీ, లేకుంటే ఏదో పుస్తకాలు చూసి వచ్చింది కాదు. ఇది స్వతహాగా మనసులో నుండి వచ్చిన ఒక సంకల్పం అని నేను చెప్పగలుగుతాను. సో సంకల్పము అంటే మనసులో ఉంది, చెయ్యాలి. కానీ అది ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలన్నదే ఇప్పుడు మన ముందున్నది. సో నేను ఎక్కడో పుట్టి ఈ ప్రాంతానికి వచ్చి వీరికి సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఆ సేవ ఏంటిది? నేను చేస్తున్న విద్యార్థులు వారి స్వతహా పనులు వారు చేసుకోలేని వారు. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు ఏదో ఒక సందర్భంలో కొంత ఇబ్బందికరమైన సన్నివేశాలు, సందర్భాలు వస్తూ ఉంటాయి. అలాగే శిక్షకులైన మాకు కూడా అది స్వతహాగా, ఎందుకంటే మానవుడినిగా నేను కూడా అలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నాను. ఇంకా ముందు కాలంలో కూడా ఎదుర్కొంటాను నేను. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వాటన్నిటినీ ఓర్చుకునే శక్తి ఈ సేవ ద్వారా వస్తుంది. సో ఈ సేవ చేయాలి అంటే ఓర్పు అనేది ఉండాలి, సహనం అనేది ఉండాలి, దయాశీలత అనేది ఉండాలి, దయా గుణం అనేది ఉండాలి. ఇతరులకు సేవ చేయొచ్చు అనే ఒక భావన కూడా మనలో ప్రతి నిత్యము కలగాలి. అలాంటివి ఏమీ లేకుంటే సేవ చేస్తామనడము అది సమంజసం కాదు. సమాజానికి నా ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము ప్రతినిత్యము ఇతరులపైన ఆధారపడి ఉంటాము. ప్రతి విషయంలో అది వ్యక్తిగతంగా కావచ్చు, సమాజం పరంగా కావచ్చు, లేకపోతే రిలీజియన్ పరంగా కూడా కావచ్చు. కానీ ఈ విద్యార్థులకు అలాంటివి ఏమీ సంబంధం లేదు. కానీ వారిని ఆదుకున్నట్లయితే తప్పకుండా మనకు వారి ఆశీర్ఫలాలు అనుకోవచ్చు, లేకుంటే వారి తల్లిదండ్రుల యొక్క దీవెనలు కానీ మనకు ఉండడం వల్ల మన జన్మ సార్థకమవుతుందని భావిస్తాను. సో ఇలాంటి ఎన్నో విపరీత పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను. ఒకటి సమాజము, లేకుంటే కుటుంబంలో కొందరు నాకు కొన్ని విధాల నా అభిప్రాయానికి కొంచెం భిన్నముగా చెప్పి, ఇది కాదు, ఇలా కాదు, నీ జీవితం నిన్ను ఉండు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నా మనసుకు తట్టింది నేను చేస్తున్నాను. దానివల్ల ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. సో దాన్ని నేను నా చిన్ననాడు నేను ఒక క్రమశిక్షణకు మారుపేరైన బ్రిటిష్ వారి విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థిగా నాకు తెలిసిన ఒక క్రైస్తవ మతపరమైన వాక్యంని లేదా ఒక కథను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తిని ఎవరో తెలియని వారు లేదా ద్వేషంతోనా కావాలనా లేదో తెలియదు, కానీ
ఒక వ్యక్తిని దారుణంగా హింసించి గాయపరిచి వెళ్ళిపోతుంటున్నారు. అతను ఆ రోడ్డుపైనే చావు బ్రతుకులకు కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు అదే దారిలో ఎంతోమంది పయనిస్తూ వస్తున్నారు. కానీ ఎవరు ఆదుకున్నవారు లేరు. కనీసం నీళ్ళు ఇద్దామన్న వాళ్ళు కానీ ఏమి జరిగింది అని అడిగేవారు ఇంతమంది దారిన వెళ్తున్నారు కానీ ఎవరు అడిగి దాన్ని చేసిన వారు లేరు. కానీ ఒక వ్యక్తి, ఒక సముదాయానికి చెందిన వ్యక్తి అతని దగ్గరకు వచ్చి అతని ఓదార్చి అతని దగ్గర చేర్చి అతని బాగోగులు చూసి తను నయమయ్యే వరకు తన వెన్నంటి ఉన్నవాడే సమరిటన్ అని ఆ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. గుడ్ సమరిటన్ అని నేడు మనం ఒక వాక్యాన్నిగా ఉపయోగించి ఆ సేవలను కొందరు అదే ధ్యేయంగా నేడు కూడా కొనసాగిస్తూ ఉన్నారు, ఒక సంస్థలాగా ఏర్పరచుకొని. సో నా కథ కూడా అలాగే ఉండిందేమో. నాకు జరిగిన ఒడిదుడుకులను అన్నింటినీ తట్టుకొని నా జీవితం అది కాదు, నాకున్నది ఈ మానసిక దివ్యాంగుల సేవయే అనుకొని నేను ఎంచుకొని వచ్చి ఈ 15 సంవత్సరాలలో చేసిన సేవకు ఎంత తృప్తిగా ఉందంటే హిమాలయాలు కాదు ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించినంత ఆనందంగా ఉంది. అది చేరుకోవాలి అంటే నాకెవరు తోడు? నా తల్లిదండ్రుల వారి ఆశీర్వాదం ఉండొచ్చు, నా తోబుట్టువుల వారి సహకారం ఉండొచ్చు, నా చుట్టూ ఉన్న సంస్థలు సమాజాల వారు ఆర్థికంగా మానసికంగా నన్ను తీసి ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తియే పరమాత్మ, దేవుడు అని మనం అంటాం. నేను నాకు తోచినంతగా లయన్స్ క్లబ్ కావచ్చు, వాసవి క్లబ్ కావచ్చు, ఎంటీఏఆర్, మా మిత్రుడు సర్వేశ్వర రెడ్డి గారు, ఇంకా ఎంతోమంది ద్వారా నేను సేవలు ముందుకు తీసుకొని వెళ్తున్నాను. సో ఆ సేవలలో మీరు కూడా రావాలి అంటే తప్పకుండా మీకు ఆహ్వానం. లయన్స్ క్లబ్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి భవనంలో ఈ కేంద్రము నడుస్తూ ఉన్నది, సేవలు అందిస్తూ ఉంది. నేడు 10-15 గ్రామాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉంది ఇందులో. సో అదేవిధంగా ఈ సంస్థ ఒక ప్రభుత్వం ద్వారా గుర్తింపుబడిన సంస్థగా మేము తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అలాగే ఈ సంస్థకు విరాళాలు కావచ్చు, లేకుంటే ఇవ్వడానికి మీకు అన్ని విధాల ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ధృవపత్రాలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి, మనం ఆమోదం పొంది ఉన్నాము. అలాగే ఇక్కడ నిత్యము మనము విద్యార్థులకు ఉదయం అల్పాహారము ముందుగా చెప్పినట్లుగా సత్యసాయి అన్నపూర్ణ వారి ద్వారానే కాకుండా ఇతరు మనకు అందుబాటులో ఉన్న వారి పుట్టిన తేదీ కావచ్చు, వారి జ్ఞాపకార్థం కావచ్చు, వారి కళ్యాణ వేదిక యానివర్సరీస్ కావచ్చు, పిల్లల గురించి కానీ ఇంకా ఏమీ లేకున్నా కూడా ఒక సంతోషం కొరకు ఇక్కడికి వచ్చి వారికి అల్పాహారము మధ్యాహ్న భోజనాన్ని వారు ఇస్తూ ఉండడం వలన ఇంకా ఎంతోమందికి మనము ఆ పౌష్టికాహారాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగే మీ అందరూ కూడా కలిసినట్లయితే తప్పకుండా మనము ఎంతోమందికి సాయం చేయగలుగుతాము. నేను నమ్మిన సత్యం ఏంటంటే నేను ఒక్కడినే అయితే ఒక్కరికి లేదా ఇద్దరికి 10 రోజులు 100 రోజులు సహాయం చేయగలుగుతాను. అదే మీరందరూ కూడా కలిసినట్లయితే 100 మందికి 100 రోజులు మనము సాయం చేయడానికి, ఆ సమరిటన్ లాగా మనము సేవ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అభయజ్యోతి కేంద్రానికి వచ్చి ఈ విద్యార్థుల యొక్క పూర్వపరాలను తెలుసుకోండి, ఇక్కడికి వచ్చే వారి గురించి తెలుసుకోండి, అలాగే బోధనా సిబ్బంది గురించి తెలుసుకొని మీ సహకారం అందిస్తారని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఇంత మహద్భారమైన ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించిన దివ్యవాణి టీవీ వారి ద్వారా గుడ్ సమరిటన్ అనే ఒక శీర్షికలో ద్వారా అభయజ్యోతిని ప్రజలకు తెలియజేయడానికి వచ్చిన పెద్దలందరికీ, వారి యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి, అందులో ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూశారు కదండి, అభయజ్యోతి మానసిక వికలాంగుల కేంద్రం ద్వారా దాసరిపల్ల జోజి గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా ఎంతో అభినందనీయం. మీకు ఇలాంటి దివ్యాంగులైన పిల్లలు ఉంటే సిద్దిపేట పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు అభయజ్యోతి కేంద్రంలో చేర్పించండి. వచ్చే వారం మరో మంచి సమరీనితో గుడ్ సమరిట్ అనే కార్యక్రమంలో కలుసుకుందాం.
అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ. నమస్కారం.